నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరకామణిలో చోరీ కేసులో హైకోర్టు సీరియస్‌గా ఉంది. మరి రవికుమార్ అనే వ్యక్తి అసలు ఎంత సంపాదించాడు? మరి దొంగను దాతం చేయడం ఏంటి? థెఫ్ట్‌ను గిఫ్ట్‌గా మార్చడం ఏంటి? అసలు పరకామణి కేసులో ఏం జరుగుతుంది? హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులేంటి? ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. పరకామణి కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది సార్ హైకోర్టు. ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అప్పటి టీటీడీ చైర్మన్ కానివ్వండి, అప్పటి ఈవో కానివ్వండి, అసలు ఆ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు ఇవ్వడం. మరి ఈ కేసులో రవికుమార్ వ్యక్తి పాత్ర ఏంటి? ఆయన ఎంత సంపాదించారు? అసలు దొంగ దాతం చేయడం ఏంటి? థెఫ్ట్ ని గిఫ్ట్ గా మార్చడం ఏంటి? అసలు ఈ కేసును రాజీ చేసుకోవడం ఏంటి? రాజీ చేసే వెనకాల ఎవరున్నారు? హైకోర్టు అయితే చాలా సీరియస్ గా ఉంది. మరి డిసెంబర్ 2 లోగా కూడా కీలక ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వడం. మరి డిసెంబర్ 2 లోపు అరెస్టులు కొనసాగుతాయంటారా? ఏం జరగబోతుందంటారు? జగన్ పరిపాలనకి ఇదొక మచ్చుతునక. ఆ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగింది అనే దానికి నీకు పరకామణి కేసే నీకు ఉదాహరణ అనమాట. అంటే అప్పుడు వైసీపీ నాయకులు చైర్మన్లుగా అటు వైవి సుబ్బారెడ్డి గాని, లేకపోతే ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గాని, టిటిడి బోర్డు ఎలా పనిచేసింది, ఎన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు, ఇది జస్ట్ ఒక శాంపుల్. ఏది పరకామణి కేసు. భక్తులు ఇచ్చిన విరాళాలు, హుండీలో దాతలు వేసినటువంటి విరాళాలను కూడా వీళ్ళు దొంగతనం చేశారంటే, ఆ దొంగతనాన్ని ప్రోత్సహించారంటే, ఆ దొంగతనం పైన ఒక రాజముద్ర వేశారంటే, స్టాంప్ వేశారు. ఏది ఆ దొంగ మీద దాత అనే స్టాంప్ వేశారు. ఆ థెఫ్ట్ కి గిఫ్ట్ అనేటటువంటి ఒక ట్యాగ్ తగిలిచ్చారు. టిటిడి మరేంటి, అరే 190 కోట్లు అతను కొల్లగొట్టాడని, కేవలం 40 కోట్ల ఆస్తులే రాసుకున్నారని. అంటే ఎలా, ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? మీరా యజమాని? ఇప్పుడు అదే హైకోర్టు సీరియస్ అయింది. ఓ యజమాని విత్డ్రా చేసుకోవడానికి లోక్ అదాలత్లో రాజీ పడటానికి అవకాశం ఉంటుంది. లోక్ అదాలత్లో రాజీ పడాలంటే దొంగతనం చేసినాడు, లేకపోతే ఆ దొంగతనం ఎవరిది, ఎవరు సొమ్ము కాజేశాడో ఆ సొమ్ము యజమాని, వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని రాజీ చేశారంటే అర్థం ఉంది. ఇక్కడ యజమాని వెంకటేశ్వర స్వామి. అంటే వెంకటేశ్వర స్వామితో రాజీ చేసుకున్నాడా రవికుమార్? సెటిల్ చేశాడా భూమన కరుణాకర్ రెడ్డి? చూసావా ఒక సీన్ ఊహించుకో. వెంకటేశ్వర స్వామి అంటే నీకు ఎవరు గుర్తొస్తారు? ఎన్టీఆర్ గుర్తొస్తాడా, సుమన్ గుర్తొస్తాడా? మీది సుమన్ జనరేషన్ అనుకుంటా. అంటే వెంకటేశ్వర స్వామిని ఒక పక్క, రవికుమార్ ఒక పక్క కూర్చోబెట్టి భూమన కరుణాకర్ రెడ్డి సెటిల్ చేశాడా, వైవి సుబ్బారెడ్డి సెటిల్ చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సెటిల్ చేశాడా? ఇప్పుడు ఇది యాక్చువల్ గా అమ్మా, ఇది ఏంటంటే హైకోర్టు కూడా ఎంత సీరియస్ అయిందంటే, ఈ నేరం అసలు ఈ రాజీ పట్టం లోక్ అదాలత్ సెప్టెంబర్ 9న జరిగినా కూడా ఈ కేసు మీద నేర చర్యలు జూన్ లోనే ముగిచ్చేశారు అని చాలా సీరియస్ గా మాట్లాడు. అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సెక్యూరిటీ సతీష్ కుమార్, అతను ఒక అఫిడవిట్ కూడా వేశాడు. ఏమని? టిటిడి చట్టం అంట రాష్ట్ర ప్రభుత్వ శాసనం అంట, తనంట ఏంటి కేంద్ర ప్రభుత్వ దీని కింద పనిచేస్తాడంట, ఏంటి కేంద్ర ప్రభుత్వ చట్టాలంట, ఏది రాజీ గాని లేకపోతే ఇవన్నీ కూడా. అంటే ఏంటి, ఈ టిటిడి చట్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ చట్టం కన్నా మాది ఐ హ్యాండ్ అంటూ ఇప్పటికీ దొంగతనం చేసి కూడా దాన్ని సమర్థించుకునేలా అఫిడవిట్ వేశారంటే చూసారా ఎంత ధైర్యం. అంటే ఏం తేడా ఉంది గాలి జనార్దన్ రెడ్డికి వీళ్ళకి? గాలి జనార్దన్ రెడ్డి ఆ రోజు మరి లక్షల టన్నులు ఇనప ఖనిజం చైనాకి రవాణా చేసి అవినీతి కుంభకోణం, ఏంటది ఓబులాపురం మైన్స్, 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది అతనికి. అతను ఏం చేశాడు? 45 కోట్లు కిరీటం ఇచ్చాడు సోమవారం. అతను అవినీతి చేశాడు. 45 కోట్లతో బంగారు కిరీటం, వజ్ర కిరీటం చేయించి ఇచ్చాడు. ఓకేనా? మాఫీ అయిపోద్దా దొంగతనం? అంటే ఆ కిరీటం పెట్టారు అసలు ఇంతవరకు? ఎందుకని పెట్టలేదు? ఇప్పుడు అతను ఇచ్చి ఆ కిరీటం ఏది గిఫ్ట్ గా ఇచ్చాడు, అది థెఫ్టే. ఇప్పుడు అది దొంగతనమే కదా, అది మరీ అన్యాయం. భూగర్భాన్ని తొలిచేసి ఇనప ఖనిజం కొల్లగొట్టి అతను ఏం చేశాడు? ఇందులో వాటా ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి 45 కోట్లు. బంగారు కిరీటం ఇస్తే కనీసం ఆ కిరీటాన్ని ఎందుకు పెట్టలేదంటే అవినీతి సొమ్ము, రక్తపు సొమ్ము. ఎంతో మంది చనిపోయారు ఆయన లారీల కింద.
ఆ ఇనప ఖనిజం లారీల కింద. అందుకని ఆ కిరీటం పెట్టకుండా పక్కన పెట్టారు. కాకపోతే ఆస్తుల్లో ఒకటిగా ఉంచారు గాని దాన్ని, ఇప్పటికీ స్వామివారికి దాన్ని ధరింపజేయలేదంటేనే వెంకటేశ్వర స్వామి మహత్యం. ఇప్పుడు స్వామి సొమ్ము తింటే వీళ్ళకి పుట్టగతులుంటాయా? చూసావా? కల్తీ నెయ్యి తిరుపతి లడ్డు వివాదంలో వీళ్ళు తప్పించుకోలేరు కానీ ఆ? ఏది ఆ డైరీ యజమానుల మీదకి నెట్టి ఏఆర్ డైరీ, ఆ? వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీ వాళ్ళు జైలుకి వెళ్ళారు. అందులో వీళ్ళు జైలుకి వెళ్ళా, ఎవరు సుబ్బారెడ్డి గాని లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గాని, అసలు వీళ్ళందరికీ కింగ్ మేకర్ అతను ఉన్నాడు. ఎవరు అతను? కింగ్ పిన్ ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? ఈవో, ఏది అప్పటి ఈవో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి బంధువు, బావో ఏదో వరుస అవుతాడంట, రాజశేఖర రెడ్డికి మేనల్డో ఏదో అవుతాడంట. ఎక్కడున్నాడు ఆ ధర్మారెడ్డి? భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళా ఆర్పుతాడా కర్పూరం? ఆ రోజు అఖండం దగ్గరికి వెళ్ళి ఏమని ఒక పెద్ద డ్రామా చేశాడు. ఏమని? కల్తీ నెయ్యి వివాదం, దీనిలో గనక నేనే పాపం చేసినా గానీ నా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని ప్రమాణం చేశాడు. నా గుండె గాయపడింది, నా మనసు గాయపడింది. ఏంటి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళా అఖండంలో దీపం మార్పుతాడా అంటున్నా. అందుకే గోయిందా గోయిందా నమో వెంకటేశ్వర పరారీ అవుతారంటారా? పెట్టాడుగా నిన్న కూడా ప్రెస్ మీట్. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు. ఏదో వైకుంఠ దర్శనాల పైన 10 లక్షల మందికి దాన్ని జయించేవాడు బిఆర్ నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారు అంటూ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాడంటే ఎంత ధైర్యం లేకపోతే అమ్మా, మట్టి కొట్టుకుపోతారు. ఏంటి? స్వామి సొమ్ము గనక తింటే పుట్టగతులు లేకుండా పోతారన్నమాట. వెంకటేశ్వర స్వామి ఆయన అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో ఉండవు శిక్షలు, ఈ జన్మలోనే ఆయన భక్తుల్ని కాపాడుతాడు, ఇట్లాంటి దుష్టుల్ని కఠినంగా శిక్షిస్తాడు. నీకెవరో కాదు ఉదాహరణ చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అక్కడ చంపాలని చూశారు. ఇక్కడ తిరుపతిలోనే 23 క్లెమోర్ మైన్స్ అమ్మా, 23 క్లెమోర్ మైన్స్ పెట్టి మావోయిస్టులు అప్పట్లో ఆయన అసలు చచ్చిపోయాడు అనుకున్నారు. ఏంటి? అసలు లేచిపోయింది ఆయన వాహనం కూడా, జస్ట్ ఒక్క సెకండ్ తేడాతో. ఆ పెట్టినాడు కూడా మన చెప్తున్నాడు, స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ లో కూడా ఒక స్ప్లిట్, లిప్త కాలంలో పక్కకు పేలింది అది. మేము పేల్చాల్సిన చోట పేల్చలేదు, ఏ అదృశ్య శక్తి ఆయన కాపాడిందో అన్నాడు. ఆ పెట్టినాడు అంటాడు. అదృశ్య శక్తి ఎవరు? వెంకటేశ్వర స్వామి అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసాం ఇన్ని నేరాలు చేశాడు టీటీడీ బోర్డులో. ఎవరు? సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన ఎవరు ధర్మారెడ్డి కావచ్చు. తప్పించుకున్నారు. మరి 5-6 ఏళ్ళు అవుతుంది, ఎవరు వాళ్ళేం పీకలేదు. ధర్మారెడ్డి వెళ్ళిపోయాడు బ్రహ్మాండంగా సర్దుకున్న సామాన్ అంతా కూడా. సుబ్బారెడ్డి పిఏనేదో పిలిచారు కానీ ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు. భూమన కరుణాకర్ రెడ్డి అయితే అసలు రోజు అడ్డంగా పడుకుంటా అంటున్నాడు. వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళకపోయినా ఇప్పుడు చూసావా, పరకామణి రూపంలో మొత్తం అందరి కిందకి వాళ్ళు వచ్చేసిందా? ఇది చాప కింద నీళ్లు కాదు, ముంచేసింది అనమాట వైసీపీ. ఇది అసలు ఎవరా అప్పటి పోలీస్ అధికారి? తాడేపల్లి నుంచి ఒక పోలీస్ అధికారి చక్రం తిప్పాడంట. ఇప్పుడు ఈ కేసులు అసలు విషయంలోకి వస్తున్నా. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా సోదే. ఏంటి? ఇప్పుడు ఆ రోజు పరకామణి కేసులో రవికుమార్ని కాపాడుతూ లోక్ అదాలత్ రాజీని ప్రేరేపించినటువంటి ఆ మాస్టర్ మైండ్ పోలీస్ ఆఫీసర్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గుర్తొస్తున్నాడా? లేకపోతే కెసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి చుట్టుకుంటుందా? ఒకవేళ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, లేదు కెసిరెడ్డి మరి రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఇలా ముగ్గురే కదా ఎవరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కాపలా కాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి చెబితే పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్, లేకపోతే రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు ఫోన్లు చేశారా సతీష్ కుమార్ కి? ఇప్పుడు సతీష్ కుమార్ గనక అప్రూవర్ గా మారితే అసలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఏది? వివేక కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారి ఎలాంటి లీక్స్ ఇచ్చారో ఇప్పుడు సతీష్ కుమార్ గారు కూడా అలా అప్రూవర్ గా మారితే ఈ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి లేదంటే భూమన కరుణాకర్ రెడ్డితోనే ఆగుతుందంటారా సార్? లేదంటే ఇందులో మళ్ళీ అప్రూవర్ గా మారితేనన్నా కొంత మేరకి స్వామి క్షమిస్తారు ఎవరిని? సతీష్ కుమార్ నైనా. అసలు ఎక్కడున్నాడా రవికుమార్?
ఆ దొంగతనం చేసిన రవికుమార్ ఆ పంచిలో పెట్టుకెళ్ళినటువంటి వాడు అసలు 38 ఏళ్లుగా మరి అతను అక్కడ పనిచేస్తున్నాడు. ఆ జిఆర్ మఠం ఉద్యోగిగా చేరినాడు. ఆ! ఎన్ని ఆస్తులు కూడబెట్టాడమ్మా! ఎక్కడెక్కడి నుంచి తెచ్చాడు? అటు మద్రాసులో, అటు తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో, హైదరాబాద్‌లో అసలు ఆ కార్లు అసలు ఏ విధంగా సాధ్యం? ఒక సాధారణ ఉద్యోగి అతను కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తాడు. ఆ! అవును. అతని పైన అసలు 409 ఎందుకు పెట్టలేదని అడిగింది నిన్న హైకోర్టు. మొత్తం ఆ తీర్పు, ఆ లోక్ అదాలత్ రాజీ ఏంటి ఆ మ్యాజిస్ట్రేట్‌కి కూడా చుట్టుకుంది. చూసావా? ఒక పాపం చేస్తే ఎంత ఇదిగా తరిమి, తరిమి కొడుతుందో, ఈ పాపం నుంచి మాత్రం అటు భూమన కరుణాకర్ రెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని, ఈ పోలీస్ అధికారుల్ని, ఆ న్యాయాధికారుల్ని ఆ! ఎవ్వరు కాపాడలేరన్నమాట. ఎందుకంటే అక్కడున్నది స్వామి. అవును. ఏ స్వామి? వెంకన్న వెంకటేష్. స్వామి. కళ్ళు తెరిచాడన్నమాట. భస్మం అయిపోవటమే. హ్మ్. సార్ ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా బయటకొచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చతకబడిపోయిందని చెప్పి కామన్ పీపుల్ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగో పరకామణి అంశంలో హైకోర్టు చాలా సీరియస్‌గా ఉంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా బయటకొస్తే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, రెడ్డి వైవి సుబ్బారెడ్డి కానివ్వండి. అంటే ఇక్కడ అసలు ఎలాంటి మనుషులు వీళ్ళు? వీళ్ళసలు మనుషులేనా? అంటే ఇక్కడ పాగా ఏసిందే దీనికోసమా? టీటీడీ బోర్డ్ చైర్మన్ తీసుకున్నదే ఈ అవినీతి కుంభకోణాల కోసమా? అసలు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిందే అందుకేనా సార్? దీని వెనక ఉంది జగన్మోహన్ రెడ్డే అంటారా? అంతే గదా! ఎందుకంటే అతనికెటు దానిపైన భక్తి లేదు. ఏది అసలు ఏం మాత్రం వెంకటేశ్వర స్వామి మీద కనీస భక్తి, విశ్వాసాలు గనక ఉంటే ఎవరన్నా ఇలాంటి పనులు చేస్తారా? ప్రేరేపిస్తారా? ఇటువంటి దొంగలని, ఇటువంటి నీచుల్ని ఆ పదవుల్లో నియమిస్తారా? అరే! ఇప్పుడు ఆ కల్తీ నెయ్యే కాదమ్మా! అసలు మొత్తం ఆ సరుకుల కొనుగోళ్లు పెద్ద అవినీతి. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రసాదం తయారీకి, అన్నదానంకి వాడినటువంటి ఆ సరుకులు అటు బియ్యం, ఇటు శనగపిండి, నెయ్యి, ఆ! యాలుకలు, జీడిపప్పు మొత్తం పప్పు, ఉప్పులు అన్నీ ఆ కొనుగోళ్లలోనే కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వాటన్నిటిని ఇవాళ బయటికి తీయాలి. ఏది బిఆర్ నాయుడు ఇప్పుడు ప్రస్తుత బోర్డు చైర్మన్ గాని, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం మరి రామనారాయణ రెడ్డి గాని, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఆయన అన్నారు ఏంటి టీటీడీ నుంచే నేను రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభిస్తున్నానన్నారు. ఆ! ధర్మారెడ్డిని ఎక్కడున్నా పట్టురావాలి. రవికుమార్ ప్రాణాలకు ముప్పుంది. ఏంటి ఆ దొంగ ఆ చోరీ చేసినటువంటి నిందితుడు ఆ రవికుమార్‌ని వీళ్ళేమైనా చేసినా గూడా జేస్తారు. అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో. ఇప్పుడు సతీష్ కుమార్ ఇప్పటికైనా అప్రూవర్‌గా మారాలి. నిందితులెవరో ఇవాళ మొత్తం ససాక్షింగా ఇవాళ బయట పెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. న్యాయస్థానం ముందు కన్నెర్ర చేసింది. హైకోర్ట్ ఎంత సీరియస్‌గా ఉందో ఆ కామెంట్సే మనకి తెలుస్తున్నాయి. ఏం నిద్రపోతున్నారా? మత్తులో జోగుతున్నారా? అంటూ డీజీపీని, ఆ ఈఓని మామూలుగా ఇచ్చారా? ఆ! అంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలాజీ భక్తులంతా ఇవాళ ఈ కేసు గురించి చూస్తున్నారు. ఆ! అంటే అటు తిరుపతినే ఇలా చేయాలని చూశారంటే వీళ్ళు ఎలాంటోళ్ళనమాట గుండెలు తీసిన బంటులనమాట. వాళ్ళని పెట్టాడు బోర్డ్ చైర్మన్‌లుగా. ఆ! తప్పదు. ఏంటి స్వామి కన్నెర్రకి గురికాక తప్పదనమాట. తప్పదు. ఇప్పటిదాకా హైకోర్టు కన్నెర్ర చూస్తున్నారు. సుప్రీం కోర్ట్ కన్నెర్ర మనం చూస్తున్నాం. సుప్రీం కోర్టు, హైకోర్టు కన్నెర్ర చేసినా వీళ్ళకేం కాదులే. ఎందుకంటే ఆల్రెడీ 13 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు కదా! అవును సార్. కానీ ఇప్పుడు స్వామి స్వామి కన్నెర్ర చేస్తే ఏమవుద్ది? కళ్ళ ముందే వాళ్ళ ఉన్నాయి సాక్ష్యాలు. టీటీడీకి సంబంధించి ఎవరైతే అవినీతికి, అరాచకాలకి ఈ పరకామణి ఒక అంశమే కాదు. అసలు టీటీడీలో ఎవరైతే ఇటువంటి అరాచకాలు, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డం ఖాయమని ఇప్పటి వరకు న్యాయస్థానాన్ని కన్నెర్ర చేశారని, ఇప్పుడు స్వామి వారు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నామని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్. నమస్తే.